చంద్రబాబు నాయుడు గారు భగవద్గీత అని చెప్పేటటువంటి ఈనాడు అచ్చోసినటువంటి అబద్ధాలు రాస్తూ ఉందండి. ఎంత చండాలంగా అంటే కనీసం జర్నలిజం విలువలు కానీ, ఆ జర్నలిస్ట్ ఎవడో ఆ వార్త రాసిన వాడేమో మరి కడుపుకి అన్నమే తింటున్నాడా లేకపోతే ఇంకేమన్నా తింటున్నాడా అనే విధమైనటువంటి నీచమైనటువంటి రాతలు, రాతలు ఎంతప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి భజన చేయటం, విపక్షం అనేది లేకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కడు లేకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని అనుభవించవచ్చు, రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు అనేటటువంటి ఆలోచన మరి ఆ చెరుకూరి వంశానికి ఉందేమో. రామోజీరావు అనుకుంటే రామోజీరావు తర్వాత అతన్ని మించినటువంటి దుర్మార్గుడిగా, నీచుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఈ కిరణ్ గారు. ఇతను రాసినటువంటి రాత ఏంటంటే, సెకీ ఒప్పందానికి సన్మానం అంటే రామేశ్వర గుప్తా అనేటటువంటి సెకీ సిఎండిఓగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకున్నటువంటి పాపానికి అతనిని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వెంట తిరిగే వాళ్ళు ఎవరైనా సరే, గతంలో మనం చూసాం ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబు గారి హయాంలో గౌరవ మర్యాదలు పొందితే జగన్ హయాంలో జైళ్ళకు పోతున్నారు, జగన్ కోసం పనిచేసి జైళ్ళకు పోయారని చెప్పేసి ప్రచారం చేసి ఉన్నటువంటి వీళ్ళు నిన్న ధనుంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డి అదేవిధంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారుల వార్తను రాస్తూ ఆ వార్తల్లో మిక్స్ చేసేసి ఈ వార్తను కూడా రాసింది. ఏమని, ₹2.49 ఒప్పందం తప్పుడు ఒప్పందం అని రాసింది ఈనాడే. ఆ ఒప్పందం రాసినటువంటి దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారం ఏంటంటే, ఆ ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళ సెకీతో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాలు కూడా ఏదో ముడుపులు ముట్టినాయని చెప్పేసి ఒకళ్ళు చెప్తే దాని ఆధారంగా చేసుకొని వార్తలు రాశారు. ఆ వార్తలు రాసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు ముట్టినాయని, అక్కడెక్కడో అమెరికాలో అదానికి సంబంధించినటువంటి వివరాలను, అవినీతిని లేదా వివరాలను, ఒప్పందాల్లో ఉల్లంఘన జరిగిందని చెప్పేసి అమెరికా కూడా నిర్ధారించిందని, 1750 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పోయిందని, ప్రజల సొమ్ముని 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి తినడం కాకుండా ప్రజల మీద లక్ష కోట్ల భారం వేశాడని, ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ మీడియా, అదేవిధంగా ఇంకొన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల కూడా అదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చేసిన తర్వాత పోనీ ఆ ఒప్పందాన్ని ఏమైనా రద్దు చేశారా? ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే ₹2.49 విద్యుత్ సరఫరా చేసేటటువంటి ఒప్పందం ఎలాంటిదంటే, సోలార్ విద్యుత్తు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా అనేటటువంటి మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందంటే, 30 లక్షల మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కమిట్మెంట్ తోటి, ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించినందుకు గాను దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ప్రేమపూర్వకంగా రైతుల పట్ల లేదు అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా చేసింది. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా చేసినప్పుడు ఈనాడు రాసినటువంటి దగులుబాజీ వార్త ఏంటంటే, ₹1.90 దొరికేటటువంటి సోలార్ విద్యుత్తుని ₹2.49 కొనుగోలు చేశాడు, దాంట్లో ముడుపులు తీసుకున్నాడు, దాదాపు 59 పైసలు ఎక్కువగా కొనుగోలు చేశాడు, ఇది ₹1.90 దొరుకుతుంది అని చెప్పాడు. పోనీ ₹1.90 దొరికేది నిజమైతే
రద్దు చేసుకోవచ్చు కదా, రద్దు చేయలేదు. రద్దు చేయకపోగా 7,000 మెగా యూనిట్లు ఒప్పందం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుదుర్చుకుంటే మరో కొన్ని వేల మెగావాట్ల విద్యుత్తుని వాళ్లే సప్లై చేయాలని చెప్పేసి కొత్త ఇండెంట్ కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి అసత్యపు ఆరోపణలో చూడండి. ఇక వీళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపినందుకు రామేశ్వర గుప్తా అనేటటువంటి సిఎండి తన పదవినే కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు చేతులు కలిపినా సరే వాళ్ళు జైలు పాలు కావాల్సిందే అనేటటువంటి అర్థంలో ఈనాడు రోత రాతలు రాసింది, కంపు రాతలు రాసింది, నీచమైన రాతలు రాసింది. కానీ అసలు అతను సిఎండి చైర్మన్గా అయ్యింది 2023 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో అతను చైర్మన్ అయ్యాడు. జూన్ 10వ తేదీన 2023 జూన్ 10వ తేదీన అతను చైర్మన్ అయ్యాడు. సరే, అతను జూన్ 10వ తేదీన 2023లో చైర్మన్ అయితే ఈ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ఎప్పుడు? 2021 సెప్టెంబర్ 15న. ఎంత అబద్ధం అండి! అంటే 24/7 అంటే 24 గంటలు, వారం రోజులు, అంటే ప్రతి క్షణం అనుక్షణం కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో చులకన చేసేటటువంటి పనినే పెట్టుకోవటం, చంద్రబాబు నాయుడు గారికి బాకాలు వదటమే పెట్టుకోవటం తప్ప, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ₹4.60కి 25 సంవత్సరాల పాటు ఒప్పందాలు పీపీఎల్ కుదిరించుకుంటే వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు భారీ లాస్ వస్తుందని, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారని, భవిష్యత్తులో లక్షల కోట్ల నష్టం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒప్పందాలను రద్దు చేసుకొని ₹2.49 రైతులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చేసుకుంటే ఆ ఒప్పందం మీద విషం చిమ్మింది చాలక మరలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్సిస్ సోలార్ సప్లై కంపెనీ తోటి మళ్ళీ ₹4.60 ఒప్పందం చేసుకున్నాడు. ₹4.60 కాకుండా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అంటే ₹5.10 పడుతుంది. ఈనాడు వాడు నోట్లో ఏ గడ్డ పెట్టుకున్నాడు, లేకపోతే మెదడు బ్లాక్ అయ్యే విధంగా ఏ ఇంకు ఎక్కించుకున్నాడు, లేకపోతే మరి 59 పైసలు పెంచితేనే 1,00,000 కోట్ల నష్టం వస్తుందని రాసినటువంటి ఈనాడు అనేటటువంటి పనికి మాలినోడు ఈ రోజున ఏకంగా ₹2.49 బదులుగా ₹5.10 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల నష్టం జరగాలి? ప్రజాపక్షం ఉండేటటువంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు వార్తలు రాయొచ్చా? మరి ₹4.60కి ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు నాయుడు మీద నోరెత్తదే. అంటే చంద్రబాబు నాయుడు ఈనాడు పత్రికని భగవద్గీత అన్నాడు కాబట్టి చంద్రబాబు కోసం మీరు పనిచేస్తారు, మీకోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారా? అంటే కొంచెమన్నా సిగ్గు పెట్టలేదా? కనీసం నగ్న జర్నలిజం చేయడానికి సిగ్గు అనిపించట్లేదా? విలువలు ఉండవా? జర్నలిస్టు విలువలనేవి ఉండవా? ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తే ఇంకా ప్రజలు ఏమైపోవాలా? అంటే మీరు బాగుంటే చాలా. ఆవిడెవరో అన్నది ఒక సామాన్య కార్యకర్త. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడినటువంటి వ్యక్తులు ముగ్గురు. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, రెండో ఆయన పవన్ కళ్యాణ్ గారు, మూడో ఆయన లోకేష్ గారు అని. అలాగే ఉంది ఇది. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈనాడు కిరణ్ కొంచెమైనా సరే స్పృహ ఉండి వార్తలు రాయి, కక్కు తెప్పించే వార్తలు రాయించబాకు, అసహ్యం కలిగించే వార్తలు రాయబాకు.
24 గంటలు అసత్యాలతోనే నువ్వు వార్తలు రాసుకుంటా పోతే ఈ రాష్ట్రం ప్రజలు కూడా నిన్ను తరిమి తరిమి కొట్టేటటువంటి రోజు వస్తుంది. నువ్వు రాసిందంతా ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. ప్రతిసారి నమ్ముతారని నువ్వు అనుకుంటే నీకన్నా అమాయకుడు ఇంకొకడు లేడు. ఇప్పటికన్నా కాస్త చీము నెత్తురేమన్నా ఉంటే, సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే, నువ్వు చదువుకున్న వాడివైతే, ఇంతకన్నా పెద్ద మాట అక్కర్లా, నువ్వు చదువుకున్న వాడివైతే నిజాలు రాయి. నమస్తే.